సో ఫ్రెండ్స్ ఇప్పుడు పార్ట్ 2 తీసుకుందాము. మనకి డిస్పర్సింగ్ మీడియం అంటే ఏంటి? డిస్పర్స్డ్ ఫేస్ అంటే ఏంటో చూసుకుందాం. మనము ప్రీవియస్‌గా ఏం చూసాము? ఒక బీకర్‌లో కొలాయిడ్స్ అంటే ఏంటో చూసాం. అంటే అవేంటి? కంప్లీట్‌గా కింద సస్పెండ్ కాకోకుండా అదే లిక్విడ్‌లో ఇలా తిరుగుతూ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా! సో వీటినే మనము డిస్పర్స్డ్ ఫేస్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అండ్ ఇవి దేంట్లో డిస్పర్స్ చేసాము? ఒక లిక్విడ్‌లో కదా! సో దీన్నే డిస్పర్సింగ్ మీడియం అని చెప్పేసి అంటామనమాట. ఓకే. సో అదే విధంగా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అంటే డిస్పర్సింగ్ మీడియం గ్యాస్ ఉంటే మనకి దాంట్లో ఏమేమి డిస్పర్స్ అవుతాయి అని చెప్పేసి లైక్ ఫాగ్ గానీ, క్లౌడ్స్ గానీ, మిస్ట్ కానీ, అదేవిధంగా స్మోక్ అండ్ ఆటోమొబైల్ గ్యాస్ ఇవన్నీ. అండ్ లిక్విడ్‌లో తీసుకున్నట్లయితే షేవింగ్ క్రీమ్ కానీ, మిల్క్, ఫేస్ క్రీమ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మెయిన్‌గా ఇప్పుడు సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్స్చర్స్. సో మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఒక ఈ స్వీట్ షాప్‌కెళ్ళి మిక్స్చర్ గురించి చెప్పుకున్నాం కదా! అవి ఏ విధంగా సెపరేట్ చేయొచ్చు? అంటే అదంటే మనం డైరెక్ట్‌గా చేత్తో చేసేసాం. బూందీ ఒకటి, దాల్ మోటి పప్పులు అవి ఇవి అని చెప్పేసి కంటికి కనిపించినాయి కాబట్టి మనము సెపరేట్ చేయడం జరిగింది. బట్ కొన్ని ఉంటాయి. అవేంటంటే మనము ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ద్వారానే సెపరేట్ చేయగలుగుతామనమాట. అంటే హ్యాండ్ పికింగ్ చేసేవేంటివి? మనము ఫస్ట్ చెప్పుకున్నాము. బియ్యం ఉంటాయి. బియ్యంలో రాళ్ళుంటే అయి సెపరేట్ చేస్తే ఇక్కడ రాళ్ళు ఒక కైండ్ ఆఫ్ మిక్స్చర్ అండ్ బియ్యం ఒక కైండ్ ఆఫ్ మిక్స్చర్ అనమాట. సో ఇది ఒక ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ ఇది ఒక ప్యూర్ సబ్స్టెన్స్ లాగా మనము అట్లా చెప్పుకున్నాం గదా! బట్ ఏంటంటే ప్యూర్ సబ్స్టెన్స్ అంటే కంప్లీట్‌గా ఇవేమీ ప్యూర్ కాదు. ఎందుకంటే ఓన్లీ ఎలిమెంట్స్ ఒకటే ప్యూర్ అని చెప్పేసి మన సైంటిస్ట్ చెప్తున్నారు కాబట్టి. అంటే మన అండర్‌స్టాండింగ్ కోసం మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం ఇది. సో హెటెరోజీనియస్ మిక్స్చర్స్ ఏంటంటే మనము ఫిజికల్ ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సో అబ్టైనింగ్ కలర్డ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ అంటే ఇక్కడ మనము ఎవాపరేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేసుకొని మనము బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ని అబ్టైన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనము ఒక బీకర్ తీసుకున్నాము. దీంట్లో వాటర్ పోసాము. పైన ఒక ట్రాన్స్పరెంట్ ప్లేట్ తీసుకొని దాంట్లో మనము మనకి ఇంక్ తెలుసు కదండీ! మనం రీఫిల్‌లో ఇంక్ ఉంటాయి కదా! దాంట్లో ఆ రీఫిల్‌లో ఇంక్ మొత్తం దీంట్లో పోసేయండి. పోసేసిన తర్వాత ఏం చేస్తారంటే హీట్ చేయడం స్టార్ట్ చేయండి. హీట్ చేసిన తర్వాత ఈ వాటర్ బాయిల్ అయిపోయి ఈ వేపర్స్ అన్నీ పైకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంటే మనకి ఇక్కడ ఉన్న ఇంక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాటర్ కాంపోనెంట్స్ కూడా బయటికి వెళ్ళిపోయి మనకొక సాలిడ్ ఇంక్ లాగా ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒక లిక్విడ్ అనేది చాలా ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది సాలిడ్ కన్నా. సో మనకి ఈ ప్రాసెస్ ద్వారా మనకి కావాల్సిన ఇంక్ అనేది మనకి అబ్టైన్ చేసుకోవచ్చు. సో దీని నుంచి ఏం చెప్తున్నారు మనకి? The process of evaporation is used to separate a substance which is dissolved in the water. సో ఇంక్ అంటే మనకి డైరెక్ట్‌గా అదొక సాలిడ్ ఫామ్‌లో లేదు కదా! అది ఒక ప్యూర్ సబ్స్టెన్స్ కాదు. ఎందుకంటే ఇంక్‌లో వాటర్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా మనము వాటర్‌ని ఎవాపరేట్ చేసేసి మనకు కావాల్సిన ఇంక్‌ని మనం ఇక్కడ అబ్టైన్ చేసుకున్నాం. అంటే ఇక్కడ లిక్విడ్ వేపరైజెస్ ఈజీలీ దాన్ సాలిడ్ అని అంటున్నారు. అది ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ అలాగే హెల్ప్స్ ఇన్ సెపరేటింగ్ వోలటైల్ సబ్స్టెన్స్ ఫ్రమ్ నాన్ వోలటైల్ సబ్స్టెన్స్. సో దీనికి మనం కావాల్సిన స్టెప్స్ అన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. సో మనము డైలీ పాల ప్యాకెట్లు తెచ్చుకుంటూ ఉంటాం. దాంట్లో ఫుల్ క్రీమ్ అని అది ఇది అని రాసేసి ఉంటాయి అన్నమాట. టోన్డ్ మిల్క్ అని అట్లా రాసేసి ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఒక బౌల్‌లో మిల్క్ తీసుకుంటాము. తీసుకొని దాన్ని మనము కవ్వం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా! మజ్జిగ చేసే కవ్వం ఉంటది కదా! దాంతో బాగా స్టిర్ చేయాలి. లేకపోతే సెంట్రిఫ్యూగల్ మెషిన్ అని ఉంటుంది. అది లేకపోతే ఈ విధంగా కూడా చేసుకున్నట్లయితే మనకి హెవియర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా కింద సెటిల్ డౌన్ అయిపోయి మనకి పైన మిల్క్ అనేది సెపరేట్ అయిపోవడం జరుగుతుందనమాట. ఇదే మనకి ఈ ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనము మజ్జిగలో నుంచి వెన్న కూడా తీస్తాం కదా! అది కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్లనే అంటే ఏదైతే మనం కవ్వం పెట్టి తిప్పుతూ ఉంటామో మనకి వెన్న ఏదైతే ఉందో అదొక ముద్దగా ఫార్మ్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మజ్జిగ అనేది పైనే ఉంటుంది. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ సెంట్రిఫ్యూగల్
మెషిన్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, వాషింగ్ మిషన్స్లో మనకి డ్రైయర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. అంటే మన బట్టల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని అది డ్రై చేయడానికి ఏం చేస్తూ ఉంటుంది, చాలా స్పీడ్గా రొటేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఆ రొటేషన్ వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇవి జనరల్గా మనకి డైరీస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ లైక్ బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ చేయడానికి కూడా ఇవి యూజ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సపరేటింగ్ టూ ఇమిస్కిబుల్ లిక్విడ్స్. సో దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఎప్పుడన్నా ఒక వాటర్ తీసుకొని దాంట్లో మీరు కిరోసిన్ ఆయిల్ పోసారనుకోండి, ఈ రెండు కూడా కలవవు. ఎందుకంటే వాటర్ యొక్క డెన్సిటీ అండ్ కిరోసిన్ ఆయిల్ యొక్క డెన్సిటీ సపరేట్గా ఉంటాయి కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి పైన కిరోసిన్ ఉంటుంది, కింద వాటర్ సెటిల్ డౌన్ అవుతుంది అనమాట. సో దీన్ని మనము ఇక్కడ ఉన్న ప్రాసెస్ ద్వారా సపరేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనము ఒక ఫనెల్ లాంటిది ఏర్పాటు చేసుకొని అండ్ కింద మనము వాటర్ ఏదన్నా ఒక బౌల్ లాంటిది తీసుకున్నట్లయితే కంప్లీట్గా వాటర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఈ స్టాపర్తో మనం స్టాప్ చేసినట్లయితే కిరోసిన్ దీంట్లో మిగిలిపోతుంది. అదేవిధంగా మనము బ్లాస్ట్ ఫర్నేసెస్లో చూసుకున్నట్లయితే మనకి ఓర్ నుంచి ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్లిమేషన్. సో సబ్లిమేషన్ అంటే ఏంటంటే మెయిన్గా ఒక ప్రాసెస్, దీంట్లో మనకి సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాసియస్ స్టేట్ కింద మారిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇందాకలాగా ఐస్ క్యూబ్ తీసుకొని దాన్ని హీట్ చేసినట్లయితే లిక్విడ్ నుంచి గ్యాస్ కాకోకుండా డైరెక్ట్గా గ్యాస్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఒక చైనా డిష్ తీసుకోండి, అంటే నథింగ్ బట్ ఒక బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో అమోనియం క్లోరైడ్ అండ్ అలాగే సాల్ట్, అమోనియం క్లోరైడ్ అంటే NaCl కదా, సో అది సాల్ట్ మిక్స్ చేయండి. తర్వాత కింద మంట పెట్టి కొద్దిసేపు హీట్ చేసినట్లయితే మనకి ఈ అమోనియం క్లోరైడ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ అతుక్కుపోతూ ఉంటుంది దీనికి. సో దాని యొక్క వేపర్స్ ఈ విధంగా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, గ్యాసియస్ స్టేట్కి వెళ్ళిపోయి మళ్ళీ అది ఇక్కడ అతుక్కొని ఒక సాలిడ్ అమోనియం క్లోరైడ్ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. అండ్ దీనికి ఇంకా మనము క్యాంఫర్ అంటే మనము కర్పూరం అంటాం, అది కానీ నాప్థలిన్ కానీ యాంథ్రసిన్ కానీ ఇవన్నీ కూడా మనము ఈ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రోమాటోగ్రఫీ. సో ఇక్కడ క్రోమాటోగ్రఫీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి ఒక లిక్విడ్లో ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ యూజ్ టు సపరేట్ దోస్ సొల్యూట్స్ విచ్ డిజాల్వ్ ఇన్ ద సేమ్ సాల్వెంట్. సో ఒక సాల్వెంట్లో ఉన్న సొల్యూట్స్ ఏవైతే డిజాల్వ్ అయి ఉన్నాయో వాటిని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇండైరెక్ట్గా కలర్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కలర్స్ అవి మనము సపరేట్ చేసుకోవచ్చు అంటున్నారు అనమాట. సో ద కలర్స్ విచ్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ రైజెస్ ఫాస్టర్. సో ఏదైతే మనకి వాటర్లో బాగా సాల్యుబుల్ ఉన్న కలర్స్ ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా రైజ్ అయిపోతాయి అంటున్నారు. అండ్ అలాగే గెట్ సపరేటెడ్ ఇంటూ లేయర్స్, అంటే అవి ఒక లేయర్స్ లాగా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు అంటున్నారు. సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఇచ్చారు, మనకి ఒక ఫిల్టర్ పేపర్ ఉంది, దీనిపైన మనకి ఇంక్ ఉంది, దాన్ని ఇక్కడ ఉన్న ప్రాసెస్ ద్వారా ఏం చేశారంటే సపరేట్ చేయడం జరిగిందనమాట. సో ఇలాగే మనకి న్యాచురల్ కలర్స్ నుంచి పిగ్మెంట్స్ కానీ లేకపోతే బ్లడ్లో నుంచి డ్రగ్స్ని కానీ సపరేట్ చేయడానికి క్రోమాటోగ్రఫీ అనే ప్రాసెస్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి డిస్టిలేషన్. సో డిస్టిలేషన్ ఈజ్ యూస్డ్ ఫర్ సపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్చర్ containing two miscible liquids that boil without decomposition and have sufficient difference in their boiling points. సో ప్రీవియస్గా మనము ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ గురించి చూసాం కదా. ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటే కిరోసిన్ అండ్ వాటర్ అనేది కలవు అని చెప్పేసి. సో మిసిబుల్ లిక్విడ్స్ అంటే ఏంటంటే మేజర్గా రెండు కూడా కలిసిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న లిక్విడ్స్ అనమాట. దీన్నే మనము అసిటోన్ అండ్ వాటర్ ఈజీగా కలిసిపోతూ ఉంటాయి. సో ఈ రెండు కలిసిపోయిన దాన్ని మనము ఒక ప్రాసెస్ చేసి ఆ రెండింటిని మనం సపరేట్ చేసుకోవచ్చు, దాన్నే డిస్టిలేషన్ ప్రాసెస్ అంటున్నాము. ఇది మనకి అంత గవర్నమెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎవరు ఏం అడగరు, అంటే ఆ ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అదని చెప్పేసి. బట్ ఏంటంటే స్కూల్ చిల్డ్రన్కి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి, మిసిబుల్ లిక్విడ్స్ క్యాన్ బి సపరేటెడ్ బై యూజింగ్ విచ్ ప్రాసెస్ అంటాడు, బై ద ప్రాసెస్ ఆఫ్ డిస్టిలేషన్. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో ప్రీవియస్ దాంట్లో ఏంటంటే మెయిన్గా వీటి యొక్క
బాయిలింగ్ పాయింట్స్ అనేవి సపరేట్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి మనకి 100 డిగ్రీ సెల్సియస్‌లానే ఎసిటోన్‌కి ఒకలాగా ఉంటుంది. అండ్ అలాగే డిఫరెంట్ వాటికి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనము సెపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏంటి? అదే మనము ఒక మిక్స్చర్‌లో 2 ఆర్ మోర్ మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నట్లయితే దాని యొక్క బాయిలింగ్ పాయింట్స్ లెస్ దాన్ 25కి ఉన్నట్లయితే మనం వాటిని సెపరేట్ చేసుకోవచ్చు అంటున్నారు. సో ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా మనము ఎయిర్‌ని కూడా మనము ఏం చేయొచ్చు అంటే సెపరేట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది చూసారా? సో ఇక్కడ ఏం చేశారంటే ఎయిర్‌ని లోపలికి పంపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎయిర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ హాట్ ఎయిర్ ఏదైతే ఉందో మనకి ఇలా పాస్ అవుతూ ఉన్న క్రమంలో ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్ ట్యూబ్ అనేది ఒకటి ఇక్కడ అమర్చడం జరిగింది. అండ్ ఈ వాటర్ అనేది ఈ విధంగా ఇన్ అయిపోయి పైనుంచి అవుట్ అయిపోతూ ఉంటాయి. బట్ హాట్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఈ విధమైన ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక కోల్డ్ కంప్రెస్డ్ ఎయిర్ అనేది మనకి సెపరేట్ అయిపోవడం జరుగుతుందనమాట. సో ఇక్కడ మనకి కార్బన్ డయాక్సైడ్ అండ్ అలాగే డ్రై ఐస్ కూడా ఇటు నుంచి సెపరేట్ అయిపోతున్నాయి. అండ్ అలాగే లిక్విడ్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఫర్దర్ ప్రాసెస్ ద్వారా మనకి ప్రాసెస్ అయిపోయి లాస్ట్‌కి లిక్విడ్ ఆక్సిజన్ అనేది సెపరేట్ అవుతుంది. అండ్ అలాగే నైట్రోజన్ అండ్ ఆర్గాన్ కూడా ఇక్కడ నుంచి సెపరేట్ అయిపోవడం జరుగుతుందనమాట. సో ఇది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనకి సెపరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఏం చేస్తున్నాం మనము? ఎయిర్‌ని ఫస్ట్ కంప్రెస్ చేస్తున్నాము. తర్వాత దాని యొక్క ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఆ ప్రెషర్డ్ ఎయిర్ ఏదైతే ఉందో అది మనకి కూల్డ్ వాటర్‌తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అది మనకి లాస్ట్‌గా లిక్విడ్ ఎయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ది లిక్విడ్ ఎయిర్ ఈస్ వార్మ్ అప్ స్లోలీ ఇన్ ఏ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలమ్ వేర్ గ్యాసెస్ గెట్ సెపరేటెడ్ ఎట్ డిఫరెంట్ హైట్స్ డిపెండింగ్ ఆన్ దేర్ బాయిలింగ్ పాయింట్. సో ఇక్కడ కూడా ఒక్కొక్క గ్యాస్ యొక్క ఇది బాయిలింగ్ పాయింట్ బట్టి దాని యొక్క హైట్‌లో అవి ఉండడం జరుగుతుంది. అందుకనే మనకి ఇక్కడ నైట్రోజన్ అనేది పైన ఉండడం జరిగింది. అండ్ అలాగే ఆర్గాన్ అనేది ఒక లెవెల్‌లో ఉండడం జరిగింది. సో ఈ 2 ఈ ట్యూబ్స్ ద్వారా వెళ్ళిపోతాయి. అండ్ ఏదైతే ఆక్సిజన్ ఉందో అది కింద నుంచి మనకి సెపరేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ సెపరేట్ అని చెప్పి అన్నాను కదా! సో ఆక్సిజన్ యొక్క బాయిలింగ్ పాయింట్ -183 కాబట్టి అది కింద సెటిల్ డౌన్ అయ్యి మనకి సెపరేట్‌గా కలెక్ట్ చేసాం. దాని తర్వాత ఆర్గాన్ యొక్క బాయిలింగ్ పాయింట్ 186 కాబట్టి దాని హైట్‌లో అది ఉండడం వల్ల దాని ట్యూబ్ నుంచి అది బయటకు వచ్చేసింది. అండ్ అలాగే నైట్రోజన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టలైజేషన్. అంటే ఒక సాలిడ్‌లో అంటే ఒక సాలిడ్ ఇంప్యూరిటీస్‌ని మనము రిమూవ్ చేసి దాన్ని ప్యూర్ చేయడాన్నే మనము క్రిస్టలైజేషన్ అంటాం. అంటే ఇట్ సెపరేట్స్ ఏ ప్యూర్ సాలిడ్ ఫ్రమ్ మిక్స్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్స్. అంటే సీ వాటర్‌లో ఉన్న సాల్ట్‌ని ప్యూరిఫై చేయడం గానీ, లేకపోతే సెపరేషన్ ఆఫ్ క్రిస్టల్స్ ఆఫ్ ఆలమ్ ఫ్రమ్ ఇంప్యూర్ శాంపుల్స్. ఆలమ్ అంటే ఇక్కడ స్ఫటిక అని చెప్పేసి అంటాం కదా! దాన్ని కూడా సెపరేట్ చేయడాన్ని. సో దీనికి ఎవాపరేషన్ మెథడ్ కన్నా ఈ మెథడ్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటే సాలిడ్స్ అనేవి మనకి డీకంపోజ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం షుగర్ చూసుకున్నట్లయితే హీటింగ్ చేయడం వల్ల అది కొంచెం డ్రైగా అయిపోతుంది. అండ్ అలాగే ఫిల్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కొన్ని ఇంప్యూరిటీస్ అనేది అదే విధంగా ఉండిపోవడం జరుగుతుందనమాట. సో అక్కడ ఎవాపరేషన్ ద్వారా ఇదేంటంటే సాలిడ్‌ని కంటామినేట్ చేయడం జరుగుతుంది. సో మనము మన ఇంటికి ఒక ప్యూర్ వాటర్ వస్తున్నాయంటే దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏంటి అంటే ఫస్ట్ రిజర్వాయర్‌లో నుంచి మనకి వాటర్ అనేది పైప్స్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక సెడిమెంటేషన్ ట్యాంక్ అని ఉంటుందన్నమాట. సెడిమెంటేషన్ ట్యాంక్ అంటే ఏదైతే సెడిమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కింద సెటిల్ అయిపోతాయి. అంటే పెద్ద రాళ్ళ నుంచి చిన్న రాళ్ళ వరకు కూడా కింద దీంట్లో సెటిల్ అయిపోయి వాటర్ ఏదైతే ఉంటుందో అది ఫర్దర్‌గా ఈ ట్యూబ్ నుంచి పాస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో వాటిని కూడా సెపరేట్ చేయడం జరుగుతుంది. తర్వాత అవి ఫిల్ట్రేషన్ ట్యాంక్స్‌కి మూవ్ అవ్వడంతో ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ అంటే పెద్ద రాళ్ళు ఉంటే అవి సెపరేట్ అయిపోతాయి. చిన్న రాళ్ళు ఉంటే చిన్న రాళ్ళు సెపరేట్ అవ్వడం. శాండ్ ఉంటే శాండ్ ఈ 3 కూడా సెపరేట్ అయిపోయి మనకి వాటర్ ఫైనల్‌గా నిలవడం జరుగుతుంది పైన. ఆ వాటర్ అనేది చిన్నగా ఈ పైప్ ద్వారా పాస్ అయిపోయి ఇక్కడ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది క్లోరినేషన్ ప్రాసెస్ ద్వారా మనకి బ్యాక్టీరియాని చంపేసి మనం ఫైనల్‌గా మన ఇళ్ళకి ప్యూర్ వాటర్ అనేది రావడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియో. సో ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఏమని చెప్పుకున్నాము, సైంటిస్టులు కేవలం ఎలిమెంట్స్ అండ్ అలాగే కాంపౌండ్స్ మాత్రమే ప్యూర్ సబ్స్టెన్సెస్ అని చెప్పేసి చెప్పారు. మనం ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి చూసుకున్నాం కదా. సో అవి మాత్రమే ప్యూర్ సబ్స్టెన్సెస్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అకార్డింగ్ టు యాంటోనీ లారెంట్ లెవియోసా, ఎలిమెంట్ ఈజ్ అ బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్ బై కెమికల్ రియాక్షన్స్. అంటే మనము ఎలిమెంట్స్, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది ఒక బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, కానీ మనము దీన్ని ఇంకా ఎన్ని రియాక్షన్స్ యూజ్ చేసినా కానీ దాన్ని ఇంకా బ్రేక్ డౌన్ చేయలేము, అంత ప్యూర్గా ఉంటాయి ఇవని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సో ప్యూర్ సబ్స్టెన్సెస్ కేవలం ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ మాత్రమే. సో ఈ ఎలిమెంట్స్ని ఫర్దర్గా మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అండ్ మెటల్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టీల్ తీసుకున్నాం అనుకోండి. స్టీల్ అనేది ఒక మెటల్. దానికి ఏముంటుంది, ప్రాపర్టీ ఆఫ్ లస్టర్ ఉంటుంది. అంటే దాని మీద ఏమన్నా సన్లైట్ కానీ ఏమన్నా లైట్ కానీ వేసినట్లయితే షైనింగ్ వస్తుంది కదా. సో దానికి ఒక లస్టర్ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ వాటికి సిల్వర్ గ్రే ఆర్ గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటాయి జనరల్గా మెటల్స్. అంటే మనం ఒక స్టీల్ గురించే కాదు, వేరే అన్నిటి గురించి మాట్లాడుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ సిల్వర్ గ్రే ఆర్ గోల్డెన్ ఎల్లో కలర్. అండ్ దే కండక్ట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. వాటి నుంచి హీట్ పాస్ అవుతుంది అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ కూడా పాస్ అవుతుంది. అండ్ అలాగే దే ఆర్ డక్టైల్ అంటున్నారు, అంటే వాటి నుంచి మనము వైర్స్ కూడా డ్రా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే మనము ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ కేబుల్స్ ఏంటివండి అవి, దాంట్లో మనకి ఏముంటాయి, కాపర్ వైర్స్ ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ వైర్స్ లాగా డ్రా చేద్దామంటే దాని అర్థం ఏంటి, దే హ్యావ్ ద ప్రాపర్టీ ఆఫ్ డక్టిలిటీ అండ్ దే ఆర్ మాల్యబుల్. వీటిని మనము షీట్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే దే ఆర్ సోనరస్ అంటున్నారు, అంటే మేక్ ఏ రింగింగ్ సౌండ్ వెన్ హిట్. దాన్ని హిట్ చేస్తే మనకి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట, జిమ్ అని చెప్పేసి ఆ విధంగా. సో దీనికి గుడ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మనం గోల్డ్ కానీ, సిల్వర్, కాపర్, ఐరన్, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్. అండ్ ఒక్కటి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మెర్క్యూరీ అనేది మనము థర్మామీటర్స్లో అవి చూస్తూ ఉంటాం కదా, అది యాక్చువల్గా ఒక మెటల్. బట్ అది రూమ్ టెంపరేచర్లో తీసుకున్నట్లయితే లిక్విడ్ ఫామ్లోకి మారుతుంది. జనరల్గా మనకి మెటల్ అంటే ఏమనుకుంటాం, ఒక హార్డ్ సాలిడ్ సబ్స్టెన్స్ అనుకుంటాం కదా. బట్ థర్మామీటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, లిక్విడ్ మెర్క్యూరీ ఏ విధంగా ఉంటుంది, ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. కాబట్టి మనము రూమ్ టెంపరేచర్లో ఈ మెటల్ కూడా లిక్విడ్ కింద మారుతుంది మెర్క్యూరీ. నెక్స్ట్ వచ్చేసి నాన్ మెటల్స్, అంటే మెటల్స్ కానివి ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ మెటల్స్. వీటికి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ ఇవి పువర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వుడ్ తీసుకున్నారనుకోండి, వుడ్లో నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా అంటే పాస్ కాదు. అదేవిధంగా హీట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవి నాన్ లస్ట్రస్, అంటే వీటికి షైనింగ్ ఉండదు, వీటిని థిన్ షీట్స్ కింద ఇది చేయలేము. అండ్ అలాగే దే ఆర్ నాట్ సోనరస్, అంటే వాటిని కొట్టినప్పుడు సౌండ్ అనేది రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని నాన్ మెటల్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఐడిన్, కార్బన్, బ్రోమిన్, క్లోరిన్ ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ అలాగే మెటలాయిడ్స్. సో ఎలిమెంట్స్ హ్యావింగ్ ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్ బిట్వీన్ దోస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అంటే ఇది మెటలు కాదు, నాన్ మెటలు కాదు, మధ్యలో ఉంటుంది చూసారా, వాటిని మెటలాయిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి బోరన్, సిలికాన్ అండ్ జెర్మేనియం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నాము, ప్యూర్ సబ్స్టెన్సెస్ మనకి ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అని చెప్పేసి అనుకున్నాం. ఎలిమెంట్స్లో 3 విధాలుగా డివైడ్ అయింది, మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. ఇవి అయిపోయినాయి. ఇప్పుడు కాంపౌండ్స్. కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ కంపోజ్డ్ ఆఫ్ 2 or more ఎలిమెంట్స్ కెమికల్లీ కంబైన్డ్ విత్ వన్ అనదర్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే మనము
ఫస్ట్ ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ఉంది, హైడ్రోజన్ ఆటమ్, ఇది ఒక ప్యూర్ సబ్స్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్, ఆక్సిజన్ కూడా ఒక ప్యూర్ సబ్స్టెన్స్. ఈ రెండింటిని కలిపామనుకోండి మనకి ఏమొస్తుంది, H2O అంటే వాటర్ ఫామ్ అవుతుంది. ఇది కూడా ఒక ప్యూర్ సబ్స్టెన్సే, బట్ ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి మేజర్గా, హైడ్రోజన్ అండ్ అలాగే ఆక్సిజన్. సో ఏ కాంపౌండ్ ఈజ్ అ సబ్స్టెన్స్ కంపోజ్డ్ ఆఫ్ 2 or more ఎలిమెంట్స్ కెమికల్లీ కంబైన్డ్ విత్ వన్ అనదర్ ఇన్ ఏ ఫిక్స్డ్. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ మిక్చర్స్ అండ్ కాంపౌండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి మనకి. మనము పైన చెప్పిన ఎలిమెంట్స్ అవి మిక్స్ చేస్తే ఏమవుతుంది మనకి, ఎలిమెంట్స్ రియాక్ట్ టు ఫామ్ న్యూ కాంపౌండ్స్, అంటే ఇక్కడ కొత్త కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. అదే మనము ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ జస్ట్ మిక్స్ టుగెదర్ టు ఫామ్ ఏ మిక్స్చర్ అండ్ నో న్యూ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్. అంటే ఇక్కడ మనం ఎలిమెంట్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ మనకి ఒక గోల్డ్ బార్ తీసుకున్నాం అండ్ అలాగే మనం ఒక వుడ్ తీసుకొని రెండింటిని మిక్స్ చేస్తే మనకి ఏమవుతుంది, ఏమీ రాదు, అంటే నో న్యూ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ ఇక్కడ. సో మిక్చర్కి కాంపౌండ్కి ఇది డిఫరెన్స్ అనమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇది చాప్టర్ 2 ఆఫ్ 9th క్లాస్ సైన్స్. సో ఇంకా టైం ఉంటే నేను రిమైనింగ్ కూడా కంప్లీట్ చేస్తాను. బట్ ఏంటంటే మనకి మేజర్గా సైన్స్ ఆడియన్స్ చాలా తక్కువ ఉన్నారని చెప్పేసి మన ఛానల్లో సైన్స్కి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే సైన్స్ వీడియోస్ లాస్ట్ చేస్తున్నాం ప్రతిసారి. బట్ రీసెంట్గా చాలా కమెంట్స్ చూసి ఇంకా నాకే సరేలే చేద్దామని అనిపించింది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.